సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కర్నూలులో కాన్స్టిట్యున్సీలో ఏమేమి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనేది ప్రతి డిపార్ట్మెంట్తో రివ్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు స్కూల్స్ గురించి ఈరోజు డివిఓ గారు వాళ్ళ టీం అందరు కూడా రావడం జరిగింది. సో బేసిక్లీ టు అండర్స్టాండ్ ఏం స్టేటస్ ఎట్లా ఏమి అనేది వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము చాలా గొప్పగా చేసినామని ప్రీవియస్ ప్రభుత్వం చెప్పింది 2019 నుంచి 24 వరకు. సో దాని గురించి తెలుసుకోవాలా ఏమి అనేది, ఎన్ని స్కూల్స్ ఉండే, ఎంత స్టూడెంట్స్ ఉండ్రి, 19 నుంచి 24 వరకు స్టూడెంట్స్ ఎంతమంది జాయిన్ అయినారు, స్కూల్స్ ఎన్ని ఉన్నాయని కొన్ని ఇష్యూస్ వల్ల యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ టైము ఆ ప్రైమరీ స్కూల్ 3rd నుంచి 5th ఆ క్లాస్ అన్నీ కూడా తీసుకోపోయి మనకు హై స్కూల్కి సంబంధించి కలిపేయడం జరిగింది. సో దాంతో చాలా మంది డ్రాప్ అవుట్స్ కావడము, పిల్లలు లేకపోతే దూరం ఉందని చెప్పి కూడా డ్రాప్ అవుట్స్ కావడం జరిగింది. ఇది నేను యాక్చువల్గా ఎప్పుడైతే డోర్ టు డోర్ పోయినప్పుడు, భరోసా యాత్ర పోయినప్పుడు కూడా నాకు చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు, సార్ అంతకుముందు చాలా బాగుండేది, మాకు దగ్గర ఉండింది అని చెప్పి. సో న్యాచురల్గా ఎవరైతే పాసిబిలిటీ ఉందో ప్రైవేట్ వాళ్ళకి పోయి ఉండొచ్చు స్కూల్స్కి, ఆర్ గవర్నమెంట్ దానికి పోయి ఉండొచ్చు, లేదంటే డ్రాప్ అవుట్ కూడా జరిగి ఉండొచ్చు. సో అవన్నీ కూడా ఐ థింక్ మన హయాంలో 2014 నుంచి 19లో చాలా బెటర్గా ఉందని చెప్పి అన్నారు. సో ఏవి బెటరు దానికన్నా బెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రివ్యూ చేయడం జరిగింది, డిస్కస్ చేశాము. కొన్ని వెల్ఫేర్ హాస్టల్స్ అనుకోండి, లైక్ ఎస్సీ హాస్టల్స్, బీసీది, మైనారిటీది ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా మైనారిటీకి సంబంధించింది వేరే ఎక్కడో పెట్టారు, దగ్గర 18 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి విన్నా నేను. కాన్స్టిట్యున్సీలోనే పెట్టేకి ఎక్కడ పాసిబిలిటీ ఉంది ఏమనేది వర్కౌట్ చేస్తాం జరుగుతుంది. అది కాక కొన్ని స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినాయంట, ఎవరు కూడా పట్టించుకొని వాళ్ళు కాబట్టి లాస్ట్ టైం గవర్నమెంట్కి అడిగినారంట ల్యాండ్ ఏదైనా శాంక్షన్ చేస్తే దాదాపు 60% మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది, 40% స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసేది. అది కూడా అడిగాము, బట్ ఎక్కడ మాకు స్థలాలు చూపించలేదు కాబట్టి అవి అట్లే అయిపోయినాయి అని చెప్పారు. సో అది కూడా రివ్యూ చేసి విల్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ అబౌట్ హ్యావింగ్ న్యూ స్కూల్స్ అనమాట. ఏదైతే అది బేసిక్లీ ఈరోజు మెయిన్ వచ్చి టు అండర్స్టాండ్ థింగ్స్. అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో ఏదైతే పిల్లలకి ఇచ్చేవన్నీ కూడా అందరికి ఇవ్వడం జరిగింది, ఎక్కడ ఆపలేదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్లో మనం ఫామ్ అయిన తర్వాత ఎక్కడ ఆపడం జరగలే. యూనిఫామ్స్ ఒకటి కూడా ఇంకా పిల్లలకి రాలేదన్నారు, అది కూడా తొందరలో పిల్లలకి యూనిఫామ్స్ కూడా పోవడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. అది కాక ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎట్లుంది ఏమి అని జస్ట్ బ్రీఫ్గా తెలుసుకున్నా. ఇంకా లైవ్గా పోయి పిల్లలతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి సర్ప్రైజ్ విజిట్స్ ఇస్తే స్కూల్స్కి, అప్పుడు పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికైతే నాకు చెప్పిన వరకు మిడ్ డే మీల్స్ ఏదైతే జరుగుతుందో అది కంటిన్యూ అవుతామని సార్, ఇష్యూ లేకుండా అన్నారు. బట్ మనం పోయి సర్ప్రైజ్ విజిట్స్ ఇస్తే అర్థమవుతుంది. అది కాక కొన్ని స్కూల్స్ స్టెబిలిటీ టెస్ట్ చేయలేదని చెప్పడం జరిగింది, చాలా ప్రాబ్లమాటిక్ అన్నారు. ఓల్డ్ టౌన్లో కొన్ని స్కూల్స్లో ఏదో వాల్స్ పెద్దగా ఉన్నాయి సార్, దానికి ఏం సపోర్ట్ లేదు, పడిపోవచ్చు అన్నారు. ఇట్లాంటివి అందుకనే 10 years అండ్ అబోవ్ ఉండేవన్నీ స్కూల్స్కి స్టెబిలిటీ టెస్ట్ చేయమని చెప్పి ఇమీడియట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా ఓల్డ్ ఉండేవి, మరి యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు ఒకరిపైన ఒకరు వేసుకోకుండా సబ్జెక్ట్ని ఇప్పుడే ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సరైన వాళ్ళకి ఇంజనీర్స్తో సివిల్ ఎయిడ్ అని ఇంకా చాలా మంది ఉన్నారు యాక్చువల్గా, వాళ్ళతో కంపేర్ చేసుకొని పిలిపించి అన్ని స్కూల్స్ని కూడా కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఉండే స్కూల్స్ అన్ని కూడా స్టెబిలిటీ టెస్ట్ చేసి ఫర్దర్గా ఏమన్నా దాన్ని స్ట్రెంథనింగ్ చేసేది ఏమైనా ఉంటే అది చేస్తాం. సో ఈరోజు బేసిక్లీ వీ హ్యావ్ డన్ అ రివ్యూ విత్ స్కూల్స్, డిఈఓ గారు వాళ్ళ టీం అంతా రావడం జరిగింది. థ్యాంక్ యూ.